తెలుస్తుందిలే. కార్తీక, ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడి వీళ్ళు నన్ను తిట్టకుండా చేయాలి. ఇప్పుడైనా అర్థమైంది అక్షర, నాకు కొడుకైనా కూతురైనా ఒక్కటేనని. ఏ విషయంలో? ఇంకే విషయంలో? ఆ రోజు నా కొడుక్కి ఆస్తి రాసిచ్చానని, నాకు ఆడపిల్లలంటే ఇష్టం లేదని అన్నారు కదా. మరి ఇప్పుడు చూడండి, నా ఆస్తిలో సగం కార్తికకి రాశానా లేదా? తీరా ఇలా. హలో మాస్టారు, మేం తిడతామని మీరేదో మాట మార్చడానికి ట్రై చేయకండి. ఇట్లాంటి సాగు తెలివితేటలతోటే బెంగళూరులో ఉండి పడేసినట్టున్నాడు. మావయ్య, ఈ అత్తయ్య మంచిదా ఆ అత్తయ్య మంచిదా? ఈ అత్తయ్య అందంగా ఉంటుందా ఆ అత్తయ్య అందంగా ఉంటుందా? ఈవిడి గోల ఈవిడిది. ఊరుకమ్మా. నానా, నిజంగా ఇది నిజమేనా? లేకపోతే రేఖకి ఆస్తి రాకుండా చేయాలని నువ్వు అమ్మ కలిసి నాటకం ఆడుతున్నారా? మీ అమ్మ రేఖకివ్వకుండా నాటకం ఎందుకు ఆడుతుంది? ఏహే, ఆ అమ్మ కాదు. ఓహో, జగదీశ్వర అత్తయ్య. ఓకే ఓకే ఓకే. అవును గాని అన్నయ్య, ఇదంతా నాటకమేనా? నాటకమే అయ్యుంటుందిలే, లేకపోతే నీ ఫేసుకి రెండో పెళ్ళొకటా అని నాకప్పుడే అనుమానం వచ్చింది. చెప్పండి మావయ్య, ఇదంతా నాటకమే కదా? చెప్పు నానా. ఇదిగో అల్లుడు, నంగిలాగా అలా తలదించి కూర్చున్నాడంటే నిజమని అర్థం కావట్లేదా? అంతేనంటావా? ఆ, మాట్లాడమేంటయ్యా, చెప్పు. కొడుకు ముందు ఇలాంటి విషయాలు. ఓయ్ అబ్బో, ఇప్పుడు గుర్తొచ్చాడండి ఈయన కొడుకు. పెళ్లి చేసుకున్నప్పుడు కొడుకు గుర్తు రాలేదా? మా అమ్మని మెచ్చుకోవాలి. ఏంట్రా, నాన్న ఇంత పని చేశాడని కొడుకు దగ్గర బాధపడకుండా కోడల దగ్గర ఏడుస్తోంది. నా దగ్గర ఎప్పుడు బాధపడింది? ఏహే, నువ్వు కాదు. చూడరా కార్తికేయ, నీకు నీకు మీకు అందరికీ వివరంగా తర్వాత చెబుతాను. మీడియాని రమ్మని ప్రెస్ మీట్ పెట్టించడానికా? చిచి, అమ్మని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది నాన్న? ఏమోలే, ఈ అత్తయ్య కంటే ఆ అత్తయ్య మంచిదేమో, అందుకనే పెళ్లి చేసుకున్నారేమో. నువ్వు బయటికెళ్ళు. రాక్క, అక్కడే నిలబడ్డావే. చెప్పక్క. నీతో కొంచెం మాట్లాడాలంట. ఎవరు? కార్తీకనా? చిచి, కాదు. మరి రేఖ. ఆవిడ గారికి నువ్వు మేనేజర్వా, సెక్రటరీవా, అసిస్టెంట్వా? ఏ, ఆవిడ రావచ్చుగా. వస్తే తల కట్టి మొలేస్తానా? ఏంటి, మా అక్క నీకు అసిస్టెంటా? అదిగో, నువ్విలా తంతావనే అది నన్ను పంపించింది. ఏదో అడగాలన్నావు కదే, అడుగు. అత్తయ్య ప్లీజ్, ఆ కార్తీక్ అని పంపించేయండి అత్తయ్య ప్లీజ్. లే, లేవమన్నానా?
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. నీ సంగతి ఎవరికి తెలీదు. మీ మామయ్య మీ అత్తయ్యకి రాసిచ్చినట్టు కార్తీకకి కూడా రాసిచ్చారు. మీ అత్త నీకు రాసిచ్చింది. అది మీరు తేల్చుకోవాల్సిన సమస్య. మధ్యలో నేనెవర్ని? అంటే చెప్పను అంటారు. నాకు సంబంధమే లేదు అంటాను. ఓకే, మీకిప్పుడు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఏంటంటే ఆ కార్తీకాన్ని పంపించేస్తే ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటాను. మీ అక్షర్ని యునానిమస్ గా ఏకగ్రీవంగా అఖిలాంధ్ర మహిళా మండలికి అధ్యక్షురాల్ని చేస్తా. ఆలోచించుకోండి. ఎటు పోటీ చేస్తే గెలిచే సత్తా దానికి లేదు. పోటీ చేస్తుంది. గెలుస్తుందో ఓడిపోతుందో నాకనవసరం. నువ్వు గెలిచినా నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అంతే తప్ప ఇలాంటి బంపర్ ఆఫర్లు ఎన్నిచ్చినా మీ ఆస్తి విషయంలో నేను జోక్యం చేసుకోను. మంచిది. అయితే నేనేం చేసినా మీరు జోక్యం చేసుకోకండి. పిచ్చి చేష్టలు చేస్తే తప్పకుండా జోక్యం చేసుకుంటాను. ఓకే, ఆస్తి నాది, ఎన్నికల్లో గెలుపు నాదే. రెండిటిని సాధించుకుని తీరుతాను. రండత్తయ్య. ఏం నిర్ణయించుకున్నారు? ఇప్పుడు ఇస్తారా? రేపు రమ్మంటారా? రేపు కాదే, ఎప్పుడొచ్చినా నీకు నయో పైసా ఇచ్చేది లేదు. ఏయ్, నీకు మాట్లాడే రైట్స్ లేవు. దానికే ఉంది. ఈ ఆస్తి అంతటికి ఇదే హక్కురాలు. మరి మేమేంటో? ఇదిగో కృష్ణమూర్తి, అలా మన్నుతున్న పావులను నిలబడకపోతే అదనని మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడవేంటి? చూడమ్మా కార్తీక, ఆహా, ఎంత ప్రేమో! నువ్వే కదే మాట్లాడమన్నావు. ఏనాడైనా రెక్కని ఇంత ప్రేమగా పిలిచావా? దానిపోయే దీన్ని పట్టుకుని పెద్దమ్మా ఎవరితే నీకు పెద్దమ్మా? అదేంటత్తయ్యా, మావయ్య గారి రెండో పెళ్ళమంటే రెండో అత్తయ్యేగా. రెండో అత్తయ్య కూతురికి నువ్వు పెద్దమ్మవేగా. నువ్వు నోర్మై. ఇంకొకసారి నన్ను పెద్దమ్మ అన్నావంటే నాలుగు చీరేస్తా, జాగ్రత్త. పెద్దమ్మా, నేను ఇక్కడ ఏమనుకుంటానో అక్కడది జరుగుతుంది. పెద్దదానివి, నేననుకునేలా చెయ్యకు. ఈ వయసులో ఎముకలు ఇరిగితే మళ్ళీ అతుక్కోవడం కష్టం. అంటే ఏంటే, మా అత్తయ్యనే కొడతావా? అబ్బా, కొడతానలేదు కదే. ఆ అమ్మాయికి ఎందుకు లేనిపోని ఆలోచనలు తెప్పిస్తావు? ఇది మా అమ్మ, చూసావుగా? మా అమ్మనే కొట్టిందాన్ని. నిన్ను కొట్టడం ఒక లెక్క కాదు. అమ్మ కాబట్టి ఊరుకుంటుంది. అదే వేరే వాళ్లను కొడితే నీ మొహం పగలగొడతారు. ఏంటే పెద్ద పొడింగిలా మాట్లాడుతున్నావు? ఇందాకేమో మా అత్తయ్యని కొడతానన్నావు కదా? నేను కాదు, మీ అత్తని నువ్వే కొడతావు. అవును, ఒక్క గంట సేపట్లో. ఏంటి, నేనా? మా అత్తయ్యనా కొడతానా? నేను మా అత్తని కొడతానా? అవును. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లుబోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఇస్తరాకుల కట్ట. ఇట్స్ పాసిబుల్. ఓయ్ ఆ? ఇందాకంటే ఏదో కాఫీ మీద కాలేడంతో జారాను. ఇప్పుడు హ, నాకు దైవ సమానురాలైన మా అత్తయ్యని కొట్టడమా? కొడతావు. ఇప్పుడు కూడా ఆఫర్ ఇస్తున్నా. 1 గంటలోపు నువ్వు కొట్టకపోతే ఆస్తి వదులుకుంటాను. ఇప్పుడైనా అడుగు కార్తీక. కొడితే ఆస్తి నువ్వు వదులుకుంటావా అని రేఖనడుగు. అవసరం లేదు వదినా. అంటే ఏంటే, నిజంగానే వదులుకుంటావా? 100%. రేఖ, ముందు నువ్వు రా. రా. రేఖ, నాకు భయంగా ఉందే. ఏంటత్తయ్య ఇంత భయపడుతున్నారు? అదేదో అందని దాని మాటలు పట్టించుకుంటారేంటి? లేదే, అది ఇక్కడ ఏమనుకుంటుందో అదే జరుగుతుంది. గాడిద గుడ్డేం కాదు. చెంచు కాఫీ పారబోస్తే నేను చూసుకోకుండా అడిగేసి జారాను అంతే. నువ్వే ఎందుకు కాలేయాలి, నువ్వే ఎందుకు జారాలి, అదనమాటే కదా. అది కాదత్తయ్య. నువ్వెన్నైనా చెప్పురేక. అదేం చెప్పినా జరుగుతుందన్న భయం కంటే దాని మొహం చూడటం ఇష్టం లేకని నేనిక్కడే కూర్చుంటాను. నువ్వెళ్ళు. దాని మొహం చూస్తే అసహ్యమని, ఇష్టం లేదని ఇలా భీష్మించి కూర్చుంటే అక్కడ ఆస్తి గాపా అవుద్ది. హ, నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వనంతే. మీ ఆయన స్వహస్తాలతో రాసి సంతకం పెట్టిన పేపర్ ఉందిగా, దాన్నేం చేస్తారు? చూస్తుండవే. ఆ 40 కోట్లు నీ చేతిలో పడే వరకు నేను నిద్రపోను. అదే మాట మీద ఉండత్తయ్య. మీ మావి చేసిన పనికి ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటాను. ఓ వెధవి ఇంత పని చేస్తాడనుకోలేదు. సర్లే, నువ్వు బయట గడిపెట్టు వెళ్ళు. బయటెందుకు? నువ్వే లోపల బోల్టేసుకోవచ్చు కదా. లేదు, ఒకవేళ నా మనసు మారి కిందకు వద్దామనుకున్నా బయటికి రాకుండా అన్నమాట. వెళ్ళవు. ఈవిడ దాని మొహం చూడనని ఇలా భీష్మించి కూర్చుంటే ఇక పని అయినట్టే. ఏంటి ఆలోచిస్తున్నావు? తలిపేసి వెళ్ళు. బయట గడపెట్టు. అలాగే. ఇంకా అరగంట టైమే ఉంది చెంచమ్మా. మామయ్య, ఈ కార్తీకలాగే ఉంటుందా వాళ్ళమ్మ కూడా? ఏయ్, మా అమ్మ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. తొక్కలో మర్యాద నీకిచ్చేదేంటే? బండితో కొడితే మొహం పచ్చడైపోతుంది. అమ్మ చిన్ని, ఇదేనా రావడం? అమ్మ బాగుందా? బాగుంది. ఎవరా అని చూస్తున్నావా? మా ఆయన గారి చెల్లెలు, మా ఇంకో అత్తగారి కూతురు. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పక్షరా. చెప్తా కాని ఒక్క అరగంట ఆగు. ఎందుకు? ఒక కోడలు వాళ్ళ అక్కని లాగిపెట్టి కొట్టబోతోంది. చూడు. ఏయ్ తింగరి! అదేంటన్నయ్య, నీ భార్యనలా అది తింగరే అంటుంటే నువ్వెందుకు కూరుకుంటున్నావు? మనిషికైతే చెప్తే వింటుందమ్మా, మరి పశువైతే కొట్టి చెప్తేనే. మనిషి పశువు కాని వింత జంతువమ్మా. దీనికి చెప్పాలంటే కొత్త భాష కనిపెట్టి లిపి తయారు చేయాలి. దీనికోసం అంత టైం వేస్ట్ చేయడం కూడా వేస్ట్. వదిలే. ఏయ్, నోరు తెరిచావంటే చంపి పారేస్తాను. ఏమనుకుంటున్నావా? అమ్మ రేఖ,
ఎందుకమ్మా ఇప్పుడు ఈ గొడవలన్నీ ప్లీజ్. ఆహా నువ్వు చేసిన ఈ రచ్చ కంటేనా సిగ్గు లేకపోతే సరే. వయసు రాగానే సరికాదు, కాస్త మంచి మర్యాద అనేది కూడా ఉండాలి. ఏయ్ ఏంటే మా నాన్ననే అంటావా? ఏంటే ఎవ్వత్తవే నువ్వు నా మీద చెయ్యెత్తుతావా? అక్షర నిజంగానే కృష్ణమూర్తి మర్యాదగా దీని చేత సారీ చెప్పించు, లేకపోతే ఈ క్షణమే నేను మీ అందరినీ. రండి లాయర్ గారు. నాన్నా, ఈయన లాయర్ శేషాచలం గారని నమస్తే. మా నాన్నండి. లాయర్ గారు, మా నాన్న నా పేరుతో ఆయన ఆస్తిలో సగం నాకు రాసిచ్చారు. అబద్ధం, పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధం పండు అని నువ్వు ఎంత అరిచినా అది నిజం. మీరు ఆస్తి రాసిచ్చారా? గుర్తులేదు. అదేంటి నాన్నా, రాస్తే రాశానని చెప్పు, రాయలేదంటే రాలేదని చెప్పు. అవునన్నయ్యా, మధ్యలో ఈ డొంక తిరుగుతుందేంటి? నిజంగానే గుర్తులేదమ్మా. ఏమ్మా, మీ నాన్నగారు రాసిచ్చిన పేపర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. 1 minute. ఇవిగోండి సార్. ఇందులో ఉన్నది మీ సంతకమేనా? ఆ, అవును. అది దొంగ సంతకం లాయర్ గారు. ఓ, అదే ఫోర్జరీ చేసింది. హేయ్, నాకంత కర్మ పట్టలేదు. నిజంగానే పెట్టారా మావయ్య? బాగా గుర్తు చేసుకోండి. బాగా గుర్తు చేసుకోవడానికి మర్చిపోతేనే కదా అక్షర. అసలు మీరింత పని చేస్తారని నమ్మలేకపోతున్నాను మావయ్య గారు. నిజంగానే ఈ అమ్మాయి మీ కూతురా? ఏయ్ గుంటూర్, నువ్వు బాగు. అసలే ఇక్కడ టెన్షన్ తో ఉంటే నువ్వేంటే ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టావు? చూడండి లాయర్ గారు, మా నాన్నే రాశారు. సరిగ్గా ఈ డేట్లోనే ఎప్పుడూ ట్రైన్కి రాని మా నాన్న ఆ రోజు ట్రైన్కొచ్చారు. భోగి నంబర్ S4, బెర్త్ నంబర్ 23, ట్రైన్ టికెట్ కూడా ఆ పేపర్స్లో ఉంటుంది చూడండి. అయినా ఆ టికెట్స్ అన్ని దాచాల్సిన అవసరం నీకే ఉంది? అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా నువ్వు చేసుండొచ్చు కదా? శాబాష్, బాగా మాట్లాడవే గుంటూర్. ఎప్పుడు నా చెల్లెలు అనిపించావు? ఏంటన్నయ్యా నీకు ముగ్గురా? చిచి, ఇది జగదీశ్వర్ అత్తయ్య కోడలు. ఓ, ఐఎమ్ సారీ. సారీల తర్వాత ముందు మా గుంటూరు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇంత జరుగుతున్నా మా నాన్న అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డాడంటేనే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదా ఏమని తప్పించుకుంటాడని. అందుకే ఇవన్నీ ఫైల్ చేయాల్సొచ్చింది. చూడండి కృష్ణమూర్తి గారు, రుజువులన్నీ చాలా కరెక్ట్గా ఉన్నాయి. ఇక మీరు మీ ఆస్తిని ఆ అమ్మాయికి రాసి ఒక తప్పదు. ఆహా, మరి మా అత్తయ్యకి యావదాస్తి రాసిచ్చారు సార్. దీనికేమంటారు? కావాలంటే చూడండి. ఏంటి సార్ ఇది? ఇంతమందికి ఎలా రాస్తారు? నా కర్మండి, నా కర్మ. అందులో ఇంకొక పేపర్ కూడా ఉంది చూడండి. మా అత్తయ్య నాకు రాసిచ్చింది.
మీ అత్తయ్య రాసిందని నమ్మకమేంటి? అది కరెక్టేనమ్మా. మీ అత్తయ్య ఊళ్ళో లేరా? ఉంది లాయర్ గారు, పైన గదిలే ఉంది. మరి ఇంకే పిలిపించండి త్వరగా అమ్మా, అవతల నాకు చాలా పనులున్నాయి. పిలు. ఒక్క 15 నిమిషాలు ఆగండి లాయర్ గారు. అరే, లాయర్ గారికి అర్జెంట్ పనులున్నాయని చెప్తున్నారు కదా, పావు గంట అంటావేంటి? చూస్తూ ఉండు, అర్థమవుతుంది. వెళ్ళమ్మా, మీ అక్కని పిలు, టాలీ చేస్తాను. నాకు అవతల చాలా పనులున్నాయి. వెళ్ళు. వెళ్తాను. నాకేమైనా భయమా? భయం దేనికమ్మా, ఎళ్ళమ్మడు, ధైర్యంగా ఎళ్ళు. ఎళ్ళు మీ అత్తయ్యని పిలుచుకొచ్చేయి. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లుబోదురా. మీ అత్తని నువ్వే కొడతావు. వినరా వినరా ఓ నరుడా, తలకు మాసిన పనులు చేసేరు, సంపాదనకు మరిగి స్వార్థతత్వం పెరిగి జనులలో చులకనైపోతారు. శివగోవింద